అందరికీ శుభోదయం. జూన్ 25, 2024 మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. ఇప్పటి వరకు పలు మండీల మేస్త్రీలతో మరి జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారిచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీజ్ చూస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొలిసారిగా వేలంపాట ఆరంభించే భాగ్యలక్ష్మి మండీ నుంచి తీసుకొని పాతాళంలోని సిద్ధమ్మ మండీలు తీసుకుంటే కూడా ఏ మండీకి చూసినా కూడా ఇవాళ దిగుమతి భారీగా వచ్చింది. ఏ మండీకి తగ్గలేదు. కేవలం ఒక 2, 3, 4 మండీలు మాత్రమే దిగుమతి తగ్గింది. నిన్నట్లాగా ఇంచుమించు వచ్చింది. ఈ 3, 4 మండీలు మినహాయిస్తే అన్ని మండీలు కూడా నిన్నటి పోలిస్తే భారీగా దిగుమతి పెరిగింది. అధిక ఉష్ణోగ్రత అన్నారు. ఏమాత్రం పంటలు దిగుమతి లేదన్నారు. టమాటా కరువు వస్తుందని అందరూ కామెంట్లు పెట్టారు. కానీ ఇవాళ చూస్తే పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది. దిగుమతి అయితే మదనపల్లి మార్కెట్ నిన్నటి పోలిస్తే భారీగా వచ్చింది. ఈ మధ్య ఒక టీవీలో ఎలక్షన్ కౌంటింగ్ ఇప్పుడు మీకు అందరికీ గుర్తే ఉంటుంది. ఏమయ్యారు జనాలు, సభకు వచ్చిన జనాలందరూ ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళందరూ ఓట్లు ఎవరికి వేశారు, ఆ విధంగా ఉంది వాళ్ళ మదనపల్లి మార్కెట్లో దిగుమతి. అయితే అన్నదాతలు చెప్పేది ఒకటే, దేవుడి పుణ్యాన నిన్ననే ఉత్తర భారతంలో ఎగుమతులు ఆరంభమయ్యాయి. వాటి యొక్క అమ్మకాల విలువ రేపు తెలిసిపోతుంది. ఉత్తర భారతంలో అమ్మకాలు బాగా ఉంటే ధరల గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే ధర తగ్గడంతో ఎగుమతులు ఆరంభమయ్యాయి. అక్కడ ధరలు బాగా రేపు తెలుసు దాని యొక్క సమాచారం. ధరలు బాగా ఉంటే మనం ధరల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఉత్తర భారత ఎగుమతులు ఆల్రెడీ ఆరంభమయ్యాయి. వచ్చిన కాయలు కూడా అన్ని క్వాలిటీలు ఉన్నాయి. కాబట్టి అన్నదాతలు దిగుమతి పెరిగిందని ఆందోళన చెందవద్దు. రేపటితో మనకు ఉత్తర భారతంలో వాటి అమ్మకాల యొక్క స్థితిగతులతో అర్థమైపోతుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యే ఎక్స్పోర్ట్లు కాబట్టి అన్నదాతలు ఆందోళన చెందకండి. మొత్తం మీద చూస్తే మదనపల్లి మార్కెట్లో ఇవాళ దిగుమతి భారీగా వచ్చింది. మరి చూడాలి. నిన్నైతే టాప్ 1400, 1500 అలా వెళ్ళడం జరిగింది. ఇవాళైతే దిగుమతి దిగుమతి పెరిగింది కాబట్టి ధరలు ఎలా ఉంటాయి, ఏ మేరకు ఉంటాయి మళ్ళీ చెబుతున్నాను. ఆందోళన పడకండి. స్టాక్ పెరుగుతుందని చెప్పి ఉత్తర భారతానికి నిన్ననే దేవుడా అని చెప్పి మా భాష బట్టి బిస్మిల్లా నిన్ననే ఎగుమతులు ఆరంభమయ్యాయి. అక్కడ ధరలు బాగా ఉంటే ధరల గురించి మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. మొత్తం మీద అయితే మదనపల్లి మార్కెట్లో నిడత వల్ల దిగుమతి భారీగా పెరిగింది. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.